హలో అండి. యూఎస్‌లో ఈ అకాడమిక్ ఇయర్ మా కిడ్స్‌ని స్కూల్ జాయిన్ చేస్తున్నామండి. మా కమ్యూనిటీకి 1 మైల్ డిస్టెన్స్‌లో ఐడియా స్కూల్ ఉందండి. టుడే ఆన్‌లైన్‌లో మేము స్లాట్ బుక్ చేసుకున్నాము. స్కూల్ టూర్ స్టార్ట్ అవుతున్నామండి. మా కమ్యూనిటీ హైవేకి దగ్గరే ఉంటుందండి. మేము పికప్ బుక్ చేసుకొని వెళ్తున్నామండి. మేము రీసెంట్‌గా వచ్చాం కదండీ! ఇక్కడ స్కూల్ అడ్మిషన్ ఎలా తీసుకోవాలి? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తానండి. మేముండే ప్లేస్‌లో పికప్ ఫెసిలిటీ ఉందండి. కొన్ని ఏరియాస్‌లో పికప్ ఉండదు. మస్ట్ అండ్ షుడ్‌గా 4 వీలర్ తీసుకోవాలి. ఇక్కడ పాపులేషన్ తక్కువ ఉంటుంది కదండీ! సేఫ్ ఉండదు. బై వాక్ వెళ్ళడానికి. ఇలా పికప్ ఫెసిలిటీస్ ఉంటాయండి. మేముండే కమ్యూనిటీ ఆపోజిట్‌లోనే ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా మిడిల్‌లో వెళ్ళే వేలో స్కూల్‌కి వెళ్ళే వేలో ఎవరైనా బుక్ చేస్తే ఇలా వచ్చి వారిని పిక్ చేసుకొని తీసుకెళ్తారండి. స్కూల్‌కొచ్చామండి. స్కూల్ టూర్ అయిపోయింది. మేము రిటర్న్ అయ్యాము. స్కూల్ చూసారా? ఇలా ఉందండి ఐడియా స్కూలు. నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తానండి. స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. స్కూల్ టూర్ అయిపోయిన వెంటనే అక్కడ స్టాఫ్ మా కిడ్స్‌కి బ్యాగ్స్ ఇచ్చారండి. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ జరుగుతుంది. అందరికీ ఇలా ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పారు. అందులో ఏమున్నాయి నేను షేర్ చేశానండి. స్కిప్ చేయకుండా చూడండి. మేము వెళ్ళిన స్కూలు చార్టర్డ్ స్కూల్ అండి. యూఎస్‌లో పబ్లిక్ స్కూల్స్, చార్టర్డ్ స్కూల్స్ అంటారండి. పబ్లిక్ స్కూల్స్ బస్ ఫెసిలిటీ ఉంటుందండి. మనం ఉండే ప్లేస్‌లో జిప్ కోడ్‌ని బట్టి మనకి సీట్ ఇస్తారండి. అలా అప్లై చేసుకుంటారు కొంతమంది. చార్టర్డ్ స్కూల్స్ ఏంటంటే కొంచెం ఎడ్యుకేషన్ బావుంటుంది అని చెప్తారండి. మేము ఆల్రెడీ అప్లై చేసాం స్కూల్‌లో. కిడ్స్ ఇద్దరికి సీట్ వచ్చిందండి. జస్ట్ స్కూల్ టూర్ కోసం వెళ్ళాము. క్లాస్ రూమ్స్ చాలా బావున్నాయండి. అన్ని క్లాస్ రూమ్స్‌లో ప్రొజెక్టర్స్ ఉన్నాయండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకుందామని వెళ్ళాము. స్కూల్ బుక్స్ మనమే తీసుకోవాలటండి. యూనిఫార్మ్స్ మనమే తీసుకోవాలి. షూ అవి. స్టేషనరీ మేమే ఇస్తాము అని చెప్పారండి. ఐడియా స్కూల్‌లో ఫుడ్ ఫ్రీయే అని చెప్పారండి వీరు. అయితే మన ఇండియన్స్ ఆ ఫుడ్ తీసుకోలేరండి. ఇక్కడ వారికి అలవాటు ఉంటుంది కదా! కానీ 100% ప్రోటీన్ ఫుడ్డే పెడతారండి. ఇక్కడ సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుందండి. సెక్యూరిటీ ఉండదు. కమ్యూనిటీలో కానీ, స్కూల్స్‌లో కానీ 100% సీసీ కెమెరా సర్వేలెన్స్‌లో ఉంటాయండి ఇక్కడ. సేఫ్‌గా ఉంటుంది. సెక్యూర్డ్‌గా ఉంటుంది. మనం కిడ్స్‌కి ఎలా డిసిప్లైన్‌గా మన ఇంట్లో డిసిప్లైన్‌గా ఉండాలి, ఔట్ సైడ్ వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, డిసిప్లైన్‌గా ఉండాలి అని మనం ఎలా చెప్తామో ఇక్కడ కంట్రీయే డిసిప్లైన్ అండి. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. కమ్యూనిటీలో ఇన్ని హౌసెస్ ఉంటాయండి. ఎప్పుడు డిసిప్లైన్‌గా పిన్ డ్రాప్ సైలెన్స్‌లో ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. అందుకని కంట్రీయే డిసిప్లైన్ ఏమో అలా అనిపించిందండి నాకు. ఇక్కడ పబ్లిక్ స్కూల్స్ జిప్ కోడ్‌ని బట్టి మనకు సీట్ ఇస్తారండి. మాకు ఐడియా స్కూల్ కమ్యూనిటీకి దగ్గరలో ఉంది. ఆల్రెడీ అందులో మాకు సీట్ వచ్చిందండి. మేము ఇంకా 2 స్కూల్స్‌లో అప్లై చేసాము. హార్మోనీ స్కూల్ ఉంటుందండి. అది బావుంటుంది ఎడ్యుకేషన్ అని చెప్పారండి. హార్మోనీ స్కూల్ కూడా చార్టర్డ్ స్కూలే అండి. ట్రాన్స్‌పోర్ట్ ఉండదు. అది ఆన్‌లైన్‌లో మనం అప్లై చేసుకోవాలి. అందులో కిడ్స్ ఇద్దరికి సీట్ వచ్చిందండి. నెక్స్ట్ బేసిస్‌లో అప్లై చేసామండి. బేసిస్ స్కూల్ ఏంటంటే మన హైదరాబాద్‌లో సంఘమిత్ర స్కూల్‌లో మనం ఎలా అప్లై చేసుకుంటామో ఆన్‌లైన్‌లో మనం అప్లికేషన్ వేస్తామండి. ఆన్‌లైన్‌లో అప్లై చేస్తాము. వారు సిస్టమే డ్రా తీస్తుందండి. అందులో మా పెద్ద బాబుకి ఆల్రెడీ సీట్ వచ్చేసింది. చిన్న బాబుకి వెయిటింగ్ లిస్ట్ 2లో ఉందండి. సెకండ్ టైమ్ 15థ్ డ్రా తీస్తారటండి. అందులో సీట్ వస్తే ఇంకా మా కన్వీనియన్స్‌ని చూసుకొని స్కూల్ జాయిన్ చేయాలండి. స్కూల్‌లో సీట్ వచ్చినా కానీ ఈ చార్టర్డ్ స్కూల్స్ వారు బస్ ఫెసిలిటీ ఉండదండి. అందుకోసం పబ్లిక్ స్కూల్స్ అయితే కంపల్సరీగా బస్ ఫెసిలిటీ ఉంటుంది. పికప్, డ్రాప్ మనమే చేసుకోవాలండి చార్టర్డ్ స్కూల్స్‌లో. మాకు పికప్స్ ఉన్నాయి కానీ అవైలబిలిటీ ఆ టైంలో పీక్ టైంలో ఆఫీసెస్‌కి వెళ్ళేవారు ఉంటారు. స్కూల్స్‌కి వెళ్ళేవారు ఉంటారండి. అందరికీ అవైలబిలిటీ ఉండదు కదా! అందుకోసం 4 వీలర్ కంపల్సరీగా ఉండాలి. ఇంకా ఫైనల్‌గా ఎక్కడ జాయిన్ చేయాలనేది డెసిషన్ తీసుకోవాలండి. స్కూల్ నుండి కంపల్సరీగా మనం ఇన్ టైంకే పిక్ చేసుకొని వెళ్ళాలటండి. ఇక్కడ కంపల్సరీగా చెప్తారు. మెయిన్ కన్వీనియన్స్ చూసుకుంటారండి. ఆఫీసెస్‌కి వెళ్ళేవారు వచ్చిన వెంటనే కిడ్స్‌ని టైంకి పిక్ చేసుకోవడానికి వీలు పడే విధంగా ఇక్కడ స్కూల్స్ అవైలబిలిటీగా ఎక్కువ ఉంటాయండి. పబ్లిక్ స్కూల్స్ దగ్గరలో జిప్ కోడ్‌ని బట్టి మనకి సీట్ ఇచ్చేస్తారు. పబ్లిక్ స్కూల్స్ ఫ్రీగా బస్ ఫెసిలిటీ ఉంటుంది. మ్యాక్సిమం మన ఇండియా నుండి వచ్చిన వారు పబ్లిక్ స్కూల్స్‌లోనే ఫస్ట్ ట్రై చేసి జాయిన్ చేస్తారండి. ఇంకా నెక్స్ట్ చార్టర్డ్ స్కూల్స్‌లో కూడా ట్రై చేస్తారు. ఇక్కడ మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారటండి చార్టర్డ్ స్కూల్స్‌లో. ఎడ్యుకేషన్ బావుంటుంది అని అలా జాయిన్ చేస్తారండి.
స్కూల్ టూర్లో క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, ప్లే ఏరియాస్, కెఫ్టేరియా ఎలా ఉంటుంది అన్నీ చూపించారండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎలా ఉంటుంది, కిడ్స్కి ఎలా టీచ్ చేస్తారు, వారి బుక్స్ పెట్టుకోవడానికి సపరేట్ ర్యాక్స్ అన్నీ చూపించారండి. ఆన్లైన్లోనే హోంవర్క్స్ అవి లింక్ పంపిస్తారు, అందులోనే అప్డేట్ చేస్తారంటండి. హోంవర్క్స్ అవి ఎగ్జామ్స్ అవి ఆన్లైన్లోనే ఉంటాయి ఎగ్జామ్స్ అని చెప్పారండి. వన్స్ కిడ్స్ జాయిన్ అయిన తర్వాత స్కూల్స్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఎలా హోంవర్క్స్ ఇస్తారు అనే ఇన్ఫర్మేషన్ నేను అప్కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తానండి. ఇక్కడ చార్టెడ్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్లో ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుందండి. కొన్ని స్కూల్స్లో ఫుడ్ కూడా ఫ్రీ ఇస్తారు. చార్టెడ్ స్కూల్స్లో కొన్నిట్లో ఛార్జ్ చేస్తారండి ఫుడ్ కోసం. ప్రోటీన్ ఫుడ్ ఇస్తారు, మంచి ఫుడ్ ఇస్తారండి. అందుకే మంత్లీ $13-14 అలా ఛార్జ్ చేస్తారండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు పే చేసి అక్కడే ఫుడ్ తీసుకుంటారండి. స్కూల్ టైమింగ్స్ 7:30 నుండి 3:15, 3:30 వరకు అలా ఉంటాయండి ఇక్కడ టైమింగ్స్ అని చెప్పారు వారు. మనం స్కూల్ విజిట్కి వెళ్ళాలంటే ఆన్లైన్లో కంపల్సరీగా స్లాట్ బుక్ చేసుకునే వెళ్ళాలండి. ఆ టైంలోని మనకి ఒక పర్సన్ని ఇస్తారు. మనకి వారే వచ్చి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారండి. స్కూల్ మొత్తం ఎలా ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ వారే ఇస్తారండి. ఆల్రెడీ మన ఇండియన్స్ ఉంటారు కదండి, వారిని అడిగితే ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అని, ఇక్కడ ఎక్కువ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పారండి. వన్స్ మా కిడ్స్ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అర్థమవుతుంది కదండి. అప్కమింగ్ వ్లాగ్స్లో నేను షేర్ చేస్తాను. ఇలా బ్యాగ్లో కొన్ని సెట్ ఆఫ్ బుక్స్ పెట్టారండి, కొన్ని టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ పెట్టేసి ఇచ్చారు. స్టోరీ బుక్స్ అలా కిడ్స్కి స్కూల్ టూర్ అయిపోయిన వెంటనే తీసుకొని వెళ్ళండి అని కిడ్స్కి ఇచ్చారండి అక్కడున్న స్టాఫ్. ఇక్కడ ఇండియా నుండి వచ్చిన వెంటనే స్కూల్ జాయిన్ చేస్తాం కదండి కిడ్స్ని, కొంచెం ఇక్కడ యాక్సెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా. మన ఇంగ్లీష్ ఇక్కడ యాక్సెంట్ వేరుగా ఉంటుంది కదండి. కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడానికి టైం పడుతుంది. బట్ కిడ్స్ ఫాస్ట్గా గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది కదండి, వారికి వెంటనే మింగిల్ అయిపోతారండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ బ్యాగ్లో 4th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయండి, స్టోరీ బుక్స్, నోట్ బుక్స్ అవి ఉన్నాయి. వాటితో పాటు క్యాప్స్ ఇచ్చారండి. మేము 4 మెంబర్స్ వెళ్ళాం కదా, క్యాప్స్ తీసుకొచ్చి ఇచ్చారండి. సమ్మర్ కదా, ప్రొటెక్షన్ ఏమో ఇచ్చారు. స్కూల్ లోగో వేసి ఇలా ఉన్నాయండి. క్వాలిటీ చాలా బాగున్నాయి. స్కూల్ టూర్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అయ్యామండి. కిడ్స్ బర్గర్ అడిగారు. అక్కడ దగ్గరలోనే మెక్డొనాల్డ్, స్టార్బక్స్, డోమినోస్ ఉన్నాయండి. మేము పికప్ బుక్ చేసిన దగ్గర స్టాప్ దగ్గరే సోనిక్ ఉంది. ఇందులో 2 బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అవి తీసుకున్నామండి. $16 అయింది. మన ఇండియన్ రూపీస్లో 1500 అలా అయిందండి. ఫుడ్ ఇలా ఆర్డర్ చేసుకుంటామా అండి మనం ఆర్డర్ చేసిన వెంటనే మనీ కార్డ్తో ఇలా ఇన్సర్ట్ చేసి పే చేసేయడమేనండి. మనీ ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి. ఎంత అమౌంట్ అయితే అంత. నెక్స్ట్ ఆప్షన్స్ వస్తాయండి. మనం టిప్ ఎవరి ఇంట్రెస్ట్ వారిదండి, అలా పే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వారు ఆర్డర్ మనకి రెడీ అయిన వెంటనే తీసుకొచ్చి ఇస్తారండి. తీసుకొచ్చిన వెంటనే మేము పికప్ బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ మనం పికప్ ఎక్కడి నుండి బుక్ చేస్తే అక్కడికి వస్తుందండి. ఇలా ఉంటుంది పక్కనే స్టోర్. 4-వీలర్లో అలా వచ్చేసి ఆర్డర్స్ ఇచ్చేసి తీసుకొని వెళ్తూ ఉంటారండి. వస్తుంది కదండి, అదే పికప్. 7 సీటరే ఉంటుందండి, అందులో ఎక్కువ మంది ఉండరు. ఒకరు బుక్ చేసినా కానీ నెక్స్ట్ వెళ్ళే వేలో ఎవరు లేకపోతే ఒకరి కోసమైనా వస్తుందండి పికప్. ఎక్కువ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఇవి వారి డోర్ స్టెప్ వరకు తీసుకొని వస్తారండి పికప్స్. బ్యాక్ సైడ్ డౌన్ చేసి వారిని తీసుకొని వెళ్తారండి. వారే బుక్ చేసుకొని ఓన్గా షాప్కి వెళ్తూ ఉంటారు. పికప్స్కి లోపల వారి డోర్ స్టెప్ వరకు కమ్యూనిటీలో అలో చేస్తారండి హ్యాండిక్యాప్డ్ వారి కోసం. ఇక్కడ కిడ్స్కి, పెద్దవారికి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారండి. స్కూల్ బ్యాక్ సైడ్ అండి అది. స్కూల్ టూర్ అప్పుడు ప్లే ఏరియా అవన్నీ చూపించారు కదా, కిడ్స్ చాలా ఎంజాయ్ చేశారండి, అక్కడ ఆడుకున్నారు. యుఎస్లో స్కూల్స్ కానీ, కమ్యూనిటీస్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేమ్ ప్యాటర్నే ఉంటాయండి. ఎక్కడికి వెళ్ళినా సేమ్ ప్రాసెస్సే ఫాలో అవుతారు. పికప్స్కి 1 రైడ్కి $1.25 ఉంటుందండి. కిడ్స్కి టికెట్ ఉండదండి, ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.